నరనారాయణులు ఇరువరు ఒకరి తరువాత ఒకరు సహస్ర కవచునితో యుద్ధం చేసి సహస్ర కవచుని యొక్క 999 కవచాలను ఛేదిస్తారు. ఒక్క కవచం మిగడంతో ఆ రాక్షసుడు భయపడి యుద్ధభూమి నుండి పారిపోయి సూర్యభగవానుని శరణు కోరగా సూర్యభగవానుడు ఆ రాక్షసునికి తనకు పుత్రుడిగా జన్మిస్తాడని వరమిస్తాడు. అప్పుడు కుంతీదేవి దుర్వాస మహర్షి మంత్రోపదేశం వలన సూర్యభగవానుడు కుంతి కన్యత్వం చెడిపోకుండా ఒక పుత్రుడిని ప్రసాదిస్తాడు. ఆ పుత్రుడు సహజ కుండలాలతో ప్రకాశిస్తుంటాడు. కుంతి వివాహం జరగకముందు ఆ పుత్రుడు జన్మించడంతో లోకానికి భయపడి ఆ పిల్లవాడిని నదిలో విడిచిపెడుతుంది. ఆ పిల్లవాడు సూతునికి కనబడగా ఆ సూతుడు ఆ పిల్లవాడిని పెంచుకుంటాడు. సూతుని యొక్క భార్య పేరు రాధ. అందుకే కర్ణుణ్ణి సూతపుత్రుడు అని అంటారు. రాధేయుడిగా కూడా పిలువబడతాడు. ఈ నరుడు నారాయణులు ఇరువరు మరో జన్మలో జన్మించి కృష్ణార్జునులుగా జన్మించి కర్ణుణ్ణి వధిస్తారు. అందుకే కురుక్షేత్రంలో అర్జుని చేతిలో